క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఓవరాల్గా చూస్తే అసలు క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడడం ఏంటి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ విధంగా పహల్గామ్లో మన భారతీయులను చంపినటువంటి పాకిస్తానీయులతో మనం ఏంటి క్రికెట్ ఆడడం ఏంది అని అందరం కూడా ఒక రకంగా ఈ మ్యాచ్ని బాయ్కట్ చేసాం. కానీ మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, కనీసం వాళ్ళతో ఒక చిన్న పలకరింపు కూడా లేకుండా నేరుగా వాళ్ళని బాయ్కట్ చేసి అక్కడి నుంచి రావడం అనేది కూడా అందరూ కూడా ప్రశంసించారు. సో ఆ తర్వాత రెండో మ్యాచ్లో కూడా పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ ఏ విధంగా ఒక రకంగా ఫైరింగ్ చేస్తున్నట్టు, క్రికెట్ బ్యాట్ పట్టుకొని హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత ఆ బ్యాట్స్మెన్ అలా చేసినటువంటి సైకిల్ కావచ్చు, అలాగే ఒక బౌలర్ ఫీల్డ్లో చేసినటువంటి రఫేల్స్ని కూల్చేసామని, లేదంటే ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ని కూల్చేసినట్టుగా చేసినటువంటి ఇలాంటి చేష్టలన్నింటిని కూడా మనం చూసాం. వాటన్నిటికీ కూడా ఒకే సమాధానం విక్టరీ. సో ఇప్పుడు ఫైనల్లో కూడా ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు అనుకుంటుంది. అండ్ ఇవాళ రోజు ఈ టాపిక్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఒక విధంగా ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు అండ్ దాని తర్వాత దాని రియాక్షనే, ఆ టెర్రరిస్ట్ అటాక్కి రియాక్షనే మన ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్, మన మోడీ గారి గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన యొక్క ఒక విధంగా మన ప్రతీకారం తీర్చుకున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళ ఆ రక్త సింధూరం ఏదైతే తుడిచి వేయబడిందో ఆ టెర్రరిస్టుల ఒక ఆగత్యాలతో, సో దానికి ఒక పదునైన సమాధానంగా ఇవాళ రోజు మా మోడీ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అన్న పేరుతో ఒక ఆపరేషన్ చేసాము అండ్ సక్సెస్ఫుల్ అయ్యాము. అండ్ సో దట్స్ అ హ్యూజ్ విక్టరీ. సో ఇప్పటికీ వాళ్ళు పాకిస్తాన్ ఆ బాధలో నుంచి ఇంకా వాళ్ళు బయటికి రాలేదు. వాళ్ళు ఒక విధంగా ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ అక్కసును వెళ్ళగక్కుతూ ఇలా సోషల్ మీడియాస్లో కానీ అక్కడ ఇక్కడ రకరకాల చోట్ల వాళ్ళు రకరకాల పిచ్చి పిచ్చి వీడియోలు, వాళ్ళ దేశ పౌరులే కానీ లేకపోతే ఎవరైనా కానీ, ముఖ్యంగా వాళ్ళ ఆర్మీ జనరల్ని చూస్తే అసలు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిన వైనం కూడా చూసాం మనం. ఏషియా కప్ రావడం జరిగింది అండ్ ఇండియా పాకిస్తాన్ ద మోస్ట్ అవైటెడ్. జనరల్లీ మనందరికీ తెలుసు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అసలు ప్రపంచం మొత్తం కొంచెం ఊపిరి ఆపేసుకొని మరీ చూస్తారు. ఆ మ్యాచ్కి అంత క్రేజ్ ఉంటుంది. సో బట్ ఈ టైంలో ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ అయిన టైంలో ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు పడతాము. సో ఆ టైంలో మన దేశంలో చాలా మంది కూడా దానికి అగేన్స్ట్గా, ఒక విధంగా నేను కూడా కొద్దిగా బాధపడిన మాట నిజమే. అదేంటంటే ఒక చాలా సీరియస్ ఇష్యూ, ఒక ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఉదంతమైంది, మనం వాళ్ళ మీద గెలిచాము, ఒక ఆపరేషన్ సక్సెస్ చేసాము. బట్ ఈ టైంలో మళ్ళీ వాళ్ళతో ఇట్లా ఫ్రెండ్లీగా ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ని ప్రదర్శిస్తూ ఈ మ్యాచ్లు అవసరమా అని దేశ ప్రజలందరితో పాటు నేను కూడా బాధపడిన మాట నిజమే. బట్ అట్ ద సేమ్ టైం సేయింగ్ దట్ బీసీసీఐ వాళ్ళు ఒక స్పోర్ట్స్ వేరు, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కానీ వాటి యొక్క యుద్ధ వాతావరణాలు కానీ అవి వేరు. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ వేరు, స్పోర్ట్స్ని దీంతో కలపకండి అన్న విధంగా ఐసీసీ అదే నమ్ముతుంది, ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏతుందో అదే నమ్ముతుంది. అండ్ మన దేశంలో మన క్రికెట్ బోర్డ్ బీసీసీఐ కూడా అదే నమ్ముతుంది. అండ్ ప్రపంచ బోర్డ్స్, క్రికెట్ బోర్డ్స్ అనే అవే నమ్ముతాయి. నాట్ ఓన్లీ క్రికెట్ బోర్డ్స్, ఎనీ స్పోర్ట్స్. సేయింగ్ దట్ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా ఎంత పెద్ద యుద్ధం జరుగుతున్నా కూడా వాటి స్పోర్ట్స్ అకాడమీస్ ఏవైతే ఉన్నాయి, స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఏమున్నాయి, వాటికి అవి ఆ స్పోర్ట్స్ ఆడుతూనే ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో అదే మాదిరిగా వీటిని కూడా ట్రీట్ చేయండి. స్పోర్ట్స్ ఈజ్ డిఫరెంట్. కంట్రీస్ని అక్కడ ఆ కంట్రీ ప్లేయర్స్ మాత్రమే ఆడతారు. దానికి మీరు నిజంగానే శత్రుత్వాలని దానికి సేమ్ యాస్టీస్గా మనం ఆపాదించలేమన్నట్టుగా ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది వస్తుంది. సో సరే, దానికి అందరూ అనుగుణంగానే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ గానే మనం ఆడుకుందాం, ఆ ప్రకారంగానే ముందుకెళ్దాం అని చెప్పి వాళ్ళ రోజు జనాలందరూ కూడా ఇంకా ఏకీభవించారు. ఏషియా కప్ నిర్వహించడం జరిగింది అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు అవ్వడం జరిగింది. అండ్ మనం చూసాం ఇవాళ రోజు ఆ పాకిస్తాన్ పాపం ఆపరేషన్ సింధూర్ ఆఫ్ ద రికార్డే కాకుండా ఆన్ ద రికార్డ్ ఈ ఫీల్డ్ లో కూడా ఓడిపోవడం, ఆ ఫీల్డే కాదు ఈ ఫీల్డ్ లో కూడా వాళ్ళు చిత్తుగా ఓడిపోవడం అన్ఫార్చునేట్లీ మనం చూసాం. సో దానికి మళ్ళీ వాళ్ళు మళ్ళీ సేమ్ థింగ్, వాళ్ళ ఎప్పుడు పాకిస్తాన్ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు ఓటమిని ఎప్పుడు ఒప్పుకోరు, పైనుంచి రెచ్చగొట్టే చర్యలు, రెచ్చగొట్టే పిచ్చి పిచ్చి చేష్టలు అని చేస్తూ ఉంటారు. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. మళ్ళీ ఈ హారిస్ రౌఫ్, ఈ ఫర్హాన్, ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఈ పిచ్చి పిచ్చి ప్రొవోకేటివ్ జెస్చర్స్ చేయడము, ఇలా ఒక వికెట్ పడంగానే లేకపోతే ఏదో సిక్స్లు కొట్టంగానే దానికి ఈ ఏదో ఆపరేషన్ సింధూర్ని తలపిస్తున్నట్టుగా గన్స్ సింబల్ చూపించడము, లేకపోతే రఫేల్ ఫ్లైట్స్ని ఏదో కూలగొట్టేసినట్టుగా ఏదో ఇట్లాంటి పిచ్చి పిచ్చి యాక్షన్స్ చేయడం. సో ఇవన్నీ ప్రొవోకేటివ్గా చేస్తున్నారు వాళ్ళు. సో అదే చెప్తున్నా. సో ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు ద సేమ్ థింగ్ మన టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గారు కానీ మన ప్లేయర్స్ కానీ చాలా చక్కటి స్పోర్ట్స్ మ్యాన్షిప్ని ప్రదర్శిస్తూనే అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలకి ఒక సరైన ధీటుగా సమాధానం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మ్యాచ్లో చిత్తుగా ఓడిస్తూ చెప్పడం జరిగింది ఆ సమాధానం. అట్ ద సేమ్ టైం హ్యాండ్ షేక్. అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఏంటంటే ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇరు దేశాల టీమ్స్ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాయి. మన ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
ఫస్ట్ మ్యాచ్ లీగ్ మ్యాచ్లో ఎవరు కూడా అసలు పాకిస్తాన్తో ఆడడం సరికాదు అనుకునేటువంటి టైంలో మ్యాచ్ గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక విషయాన్ని చెప్పారు. ఈ మ్యాచ్ని గెలిచినటువంటి ఈ విజయాన్ని ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా బాగా పోరాడినటువంటి భారత ఆర్మీకి, అలాగే పహల్గామ్ ఘటనలో ఉగ్రదాడికి గురైనటువంటి వారందరూ కూడా ఒక రకమైనటువంటి ప్రతీకారంగా ఆయన పోల్చారు. దీన్ని ఐసీసీ కూడా తప్పుపట్టింది. ఈ విధంగా కామెంట్స్ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదనింది. దీన్ని ఎలా చూడాలంటారు? పోల్చడం చేయలేదు. కాకపోతే ఆయన ఏమన్నారంటే ఈ విజయాన్ని నేను ఈ పెహల్గామ్ వాళ్ళకి విక్టిమ్స్ ఫ్యామిలీస్ నేను ఒక ట్రిబ్యూట్ గా ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆపరేషన్ సింధూర్ కి కూడా ఒక ట్రిబ్యూట్ లాగా నేను ఇస్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అంతేగాని డైరెక్ట్ గా ఇది పాకిస్తాన్ వాళ్ళకి సమాధానం అన్నట్టు చెప్పలేదు ఈ యొక్క మ్యాచ్. ఎందుకంటే ఇది ముఖ్యంగా అదే ఏ దేశంతో అయితే మనం పోట్లాడుతున్నామో ఆఫ్ ద ఫీల్డ్ యుద్ధ రంగంలో, సో ఆన్ ద ఫీల్డ్ క్రికెట్ పరంగా కూడా మనం అనుకోకుండా ఈ మ్యాచ్లు ఏర్పడ్డాయి కాబట్టి, సో ఈ మ్యాచ్లు అవుతున్నప్పుడు రెండు దేశాల మధ్య టెన్షన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు క్లియర్ గా. సో దానికే అనుగుణంగా ఒక బీయింగ్ ఏ క్రికెటర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, అంటే ఆయన కూడా ఈ దేశానికి చెందినతనే కదా సూర్యకుమార్ యాదవ్ గారు. సో మామూలుగా నా దేశంలో ఇలా జరిగింది, దాని వెంటనే ఈ మ్యాచ్లు ఆడాము, మేము ఈ విధంగా మేము గెలిచాము. సో ఇది కూడా నేను ఆ చనిపోయిన ఫ్యామిలీస్ కి ప్లస్ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులందరికీ ఇది ఒక ట్రిబ్యూట్ కింద నేను ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలా చెప్పడం తప్పేం లేదే. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసుకుంటే 2019లో విరాట్ కోహ్లీ గారు కూడా వాళ్ళ టీం అప్పుడు వాళ్ళు ఆడుతున్నప్పుడు 2019లో సేమ్ ఇదే వీళ్ళందరూ క్యాప్స్ పెట్టుకున్న వాళ్ళ యొక్క సంఘీభావాన్ని చెప్పడం జరిగింది అప్పుడు పుల్వామా అటాక్స్ లో, మీకు గుర్తుంటే అప్పుడు సైనికులకి ట్రిబ్యూట్ గా. సో ఇదేం కొత్త కాదు, ఇది ఆల్రెడీ ఇదివరకు అంతకుముందు దానికంటే ముందు ధోని గారు కూడా సేమ్ అట్లానే ఆయన కూడా ఇది చేయడం జరిగింది.